హలో ఎవ్రీబడి, నా పేరు డాక్టర్ మోనికా, ఫర్టిలిటీ కన్సల్టెంట్ అట్ హెగ్డే ఫర్టిలిటీ హైదరాబాద్. సో ఇవాళ వీడియోలో మనం మైక్రోఫ్లూయిడిక్స్ అంటే ఏంటో చూద్దాం. సో మైక్రోఫ్లూయిడిక్స్ అంటే అది సిమెన్ కి యూజ్ చేసే ఒక అడ్వాన్స్డ్ టెక్నిక్. సో దీన్ని యూజ్ చేయడం వల్ల మనం సక్సెస్ రేట్ అనేది IVF లో కానీ IUI లో కానీ ఇంక్రీజ్ చేస్తాం. సో వాట్ ఈస్ మైక్రోఫ్లూయిడిక్స్? సో ఎవరికైతే సిమెన్ అనాలిసిస్ లో స్పర్మ్స్ అనేవి మార్ఫాలజీ సరిగ్గా ఉండదో, లేకపోతే వాటి కదలిక మొటిలిటీ సరిగ్గా ఉండదో, లేదంటే వాటిలో DNA ఫ్రాగ్మెంటేషన్ టెస్ట్ అని చేస్తాం. సో స్పర్మ్ లో DNA డ్యామేజ్ ఎంత ఉంది అని చూడడానికి చేసే టెస్ట్ DNA ఫ్రాగ్మెంటేషన్ టెస్ట్. సో ఈ BFI అనేది ఎవరికైతే హైగా ఉంటుందో అలాంటి వాళ్ళకి ఈ అడ్వాన్స్ టెక్నిక్ యూజ్ చేసి సిమెన్ క్వాలిటీ అనేది ఇంప్రూవ్ చేస్తాం. సో ఈ MF అనేది అంటే మైక్రోఫ్లూయిడిక్స్ అనేది యూజ్ చేయడం ద్వారా మనం సిమెన్ క్వాలిటీని కూడా ఇంప్రూవ్ చేయొచ్చు. సో దీన్ని ఎలా చేస్తాం? సో నార్మల్ రొటీన్ టెక్నిక్స్ అనేవి అంటే నార్మల్ గా సిమెన్ ని ప్రాసెస్ చేసే టెక్నిక్స్, అవి అన్ని సిమెన్ పారామీటర్స్ ఇప్పుడు నేను చెప్పిన మార్ఫాలజీ, మొటిలిటీ ఇవన్నీ బాగున్న వాళ్ళకి అప్లై చేయొచ్చు. బట్ యూ కెనాట్ అప్లై అదే ప్రొసీజర్ అందరికీ అప్లై చేయలేము. సిమెన్ పారామీటర్స్ అబ్నార్మల్ గా ఉన్న వాళ్ళకి ఈ MF టెక్నిక్ అనేది యూజ్ చేస్తాం. సో దీంట్లో ఏం చేస్తామంటే మైక్రోఫ్లూయిడిక్స్ లో ఒక చిన్న చిప్ అనేది ఉంటుంది, అంటే వేర్ ఇట్ విల్ ఫిల్టర్ ఆల్ ద మైక్రో పార్టికల్స్, అంటే అబ్నార్మల్ స్పర్మ్స్ ని కానీ నాన్ స్పర్మ్ సెల్స్ ని కానీ అండ్ సిమెన్ లో ఉండే ఫ్లూయిడ్ ని వాటిని అన్నింటినీ ఫిల్టర్ చేసి ఒక మంచి క్వాలిటీ సిమెన్ ని విత్ హెల్దీ స్పర్మ్స్ మనకిస్తుంది. సో దాన్ని మనం యూట్రస్ లో పెట్టడం ద్వారా ఇన్ కేస్ ఆఫ్ IUI లేదంటే IVF లో అలాంటి స్పర్మ్స్ ని యూజ్ చేసి మనం ఎంబ్రియోస్ ఫార్మ్ చేయడం వల్ల మనకి ఎంబ్రియో క్వాలిటీ అనేది ఇంప్రూవ్ అవుతుంది, అలాగే ప్యారలల్లీ మనకి సక్సెస్ రేట్ కూడా ఇంప్రూవ్ అవుతుంది. సో సిమెన్ ని ఈ చిప్ మీద పెట్టడం ద్వారా ఈ స్పర్మ్స్ అనేవి మంచిగా ఫిల్టర్ అవుతాయి. సో దేర్ ఆర్ ఆల్సో అడ్వాన్స్ టెక్నిక్స్ వేర్ ఆక్రోజోమ్ రియాక్షన్ మంచిగా అవ్వగలిగే స్పర్మ్స్ ని ఫిల్టర్ చేసే మైక్రోఫ్లూయిడిక్ చిప్స్ కూడా ఉంటాయి. సో ఇప్పుడు ఏమవుతుందంటే ఒక్కసారి మనం స్పర్మ్స్ అనేది మంచి హెల్తీ స్పర్మ్స్ తీసుకున్న తర్వాత వాటిని ఎగ్ తో కలుపుతాం. ఎగ్ తో కలిపిన తర్వాత మంచి ఎంబ్రియో ఫార్మ్ అవుతుంది. అంటే మనకు కొంతమంది విమెన్ లో బ్లాస్టోసిస్ట్ ఫార్మేషన్ లేకుండా ఉండటం కానీ, లేకపోతే అసలు ఎంబ్రియో ఫార్మేషన్ మంచి గ్రేడ్స్ రాకపోవటం కానీ, లేకపోతే ఇంకొంతమందిలో అసలు ఎంబ్రియోసే ఫామ్ అవ్వకపోవటం, అంటే ఇవన్నీ వీటన్నిటిలో మనము సిమెన్ లో ఏదైనా అబ్నార్మాలిటీ ఉందా అని చూస్తాం. సో అప్పుడు మనం ఈ మైక్రోఫ్లూయిడిక్స్ యూజ్ చేయడం ద్వారా మంచి ఎంబ్రియోస్ ఫామ్ అవుతాయి. అండ్ ఆల్సో మంచి ఎంబ్రియోస్ ఉన్నా కూడా మనం యూట్రస్ లో పెట్టిన తర్వాత అవి ఇంప్లాంట్ అవ్వకపోవచ్చు, అంటే అతుక్కోకపోవచ్చు అన్నమాట. సో అలాంటి వాళ్ళకి కూడా మనం ఎంబ్రియో లో ఏదైనా ప్రాబ్లం ఉందా, లేకపోతే ఎంబ్రియో ఫామ్ అవ్వటంలో సిమెన్ లో ఏదైనా ప్రాబ్లం ఉందా అని చూసి ఈ మైక్రోఫ్లూయిడిక్స్ టెక్నిక్ అప్లై చేయొచ్చు. సో ఇది ఒక అడ్వాన్స్డ్ సిమెన్ ప్రాసెసింగ్ టెక్నిక్. ఈ మైక్రోఫ్లూయిడిక్స్ అనేది ఇంకా రీసెర్చ్ ఉంది అండ్ వీటికి ఇంకా రీసెర్చ్ కూడా అవసరం ఉండే పరిస్థితి ఉంది. కాకపోతే ఈ మైక్రోఫ్లూయిడిక్స్ అనేది ఇప్పటి వరకు యూజ్ చేసిన పేషెంట్స్ లో చాలా మంచి రిజల్ట్ వచ్చింది. సో దీని ద్వారా చాలా మంది పేషెంట్స్ ఇలా యూజ్ చేయడం వల్ల ప్రెగ్నెన్సీ రేట్ అండ్ సక్సెస్ రేట్ కూడా బాగా ఇంప్రూవ్ అయింది. ఈ ప్రాసెస్ యూజ్ చేసి హెల్దీ ఎంబ్రియో పెట్టడం వల్ల ప్రెగ్నెన్సీ అనేది కూడా మంచిగా కంటిన్యూ, అంటే హెల్దీ ప్రెగ్నెన్సీ కూడా కంటిన్యూ అవుతుంది. So it is always better to use microfluidics, but more research is also required. Thank you.